బలిగాడు ఏడిపోయిందో ఏమో. ఇంట్లో ఇద్దరమే ఉన్నాం అన్నప్పుడు ఉండనే ఉండడు ఇంట్లో. తిన్నాడు పోయాడు. ఆకలి అంటే ఆకలి అవుతుంది. అన్నం తిన్నా కానీ అన్నం తినకపోతే ఇతలేదు. ఇంత పూలలన్నా తినాలి. ఉంచుండో ఏం చేసిండో పనిగాడు. ఇక్కడ పోయిందేమో రానైతే రాను పని చేసి ఇంకా చెట్లు గుట్టనిక పోవాలి, గిన్నెలు తోమాలి, బట్టలు ఉతకాలి. ఆఖరికి ఇవి కూడా నేనే రాయాలి. ఏం చేస్తాం తప్పదు. బన్నీ అమ్మా వస్తున్నావు. బన్నిగాడు ఎట్లా వరులుతున్నాడు చూడు. నీట్ గా మాట్లాడు కూడా కరువు అయిపోయింది. రానైతే రాని బిడ్డాడు పని చేస్తున్నావు. ఏందమ్మా మాట్లాడుతున్నావు? ఏం బ్రో మాటలు ఎక్కువైతున్నాయి, వర్రుతున్నావు అని అంటున్నావు. ఎక్కువ తక్కువ మాట్లాడితే తోలు తీసేస్తా. మరి ఏమనుకుంటున్నావు? ఏందమ్మా నేనేమనొద్దా? స్కూల్లో మేడం తెలియస్తున్నావు. నాటకాలు వేస్తే మేడం తెలియకపోతే మన అనుకుంటూ వస్తే ఒప్పుతా వరుతున్నావు. ఏం రాస్తున్నావు అమ్మా? కందిపప్పు, శనగపప్పు అన్ని ఎందుకు సౌదలా? బన్నీ నాకైతే ఫుల్ ఆకలి అవుతుంది. బన్నీ అసలు మంచిగా నూడిల్స్ అన్న తీసుకొస్తా. బుద్ధి లేకపోతే సరే, మా అంటే నోరు తెలిస్తే చాలు మంచూరియా నూడిల్స్ అని అంటావు. అవునమ్మా తినాలి అప్పుడప్పుడు. కాదు ఇప్పుడు ఫుల్ ఆకలి అవుతుంది బన్నీ. నాకైతే అన్నం తినబుద్ధి అయితే లేదు. అసలు తిన్నావా నువ్వు? అన్నం మీద అయిపోయిందా? అయిపోయింది అది. నాన్న దావత్ తినేసినావా నువ్వు? నేను తినేసిన. అమ్మ నీకు ఎలా ఆకలి అవుతుంది కదా, అయితే రా 1/2 kg మిల్ మేకర్, 1/2 kg రోజ్ మిక్సర్, 1/2 kg బూందీ, కేజీ హార్లిక్స్ నా కోసం. కేజీ హార్లిక్స్ ఉంటుందా? ఎందుకు డబ్బాలు ఉంటాయి. 5 డబ్బాలు తీసుకో. నువ్వు నర్సరీ పిల్లగాను అవుతున్నావు అనుకుంటున్నా. గ్రో అవుతావమ్మా, తినాలి. మస్తు బానే ఉన్నావు గ్రో. తినంతే ఉండలేవు ఇక. తిన్నావా నువ్వు? అన్నం తినలే, పోలేలు తిన్నా. రే నా కోసం అని పెట్టుకున్నారా 4 పోలేలు, అవి కూడా మింగేసిన వారా? నవ్వుతున్నావు సిగ్గు లేకుండా. నేను ఏం తినాలిరా ఇప్పుడు? నాకు చెప్పినా అమ్మా నీకని ఉండేమా ఇప్పుడు? అమ్మా నేను 2 తిన్నా. నాకు అసలు అన్నం వద్దు వద్దు, నేను ఆ పోలేలు తింటా. నువ్వే తినవు అన్నం. నువ్వు పోలేలు తిన్నావా లేదా మధ్యాహ్నం? అరే అమ్మా 2 తిన్నానమ్మా. మధ్యాహ్నం 2 తిన్నావు, స్కూల్కి పోయేటప్పుడు అవే తిన్నావు, వచ్చినాక అవే తిన్నావు. ఎందుకు? మేము ఇంట్లో ఎవరం మనుషులేం లేమా? మేము తినొద్దా? అమ్మా మరి కాదమ్మా, ఇప్పుడు ఏడు నువ్వు అన్నం తిను, నాకు అన్నం వద్దు. ఇప్పటిదాకానేమో కళ్ళు తాగిన కోతలాగా శంగడ బింగడ ఎగిరినావు. అప్పుడే ఇట్లా దీనంగా పెట్టి నాకు పోలేలే కావాలమ్మా అని ఎందుకురా? నేను ఆకలితుందిరా నాయన. అవును, పోలేల సంగతి మర్చిపోయినా. నేను పోలేల సంగతి మర్చిపోయినా. అన్నం తినబుద్ధి అయితే లేదా? ఆకలైతే నవ్వొద్దారా? వస్తుంది, నన్ను చూసి నవ్వు వస్తుందా? వేసి పెట్టినా ఉంటాడు. పాలు పోసుకొని ఏందిరా? నాదే మమ్మీ పిలిచింది. ఆకలి అవుతుంది, పోలేలు తింటా. ఎందుకు పిలుస్తుంది నీది మమ్మీ? అత్తమ్మ నాది మమ్మీ పిలిచి రాసుకుంటుంది. పిలిచి ఇంట్లో రాసుకుంటుంది. రమ్మంటుందా? నా డ్రెస్ కుడుతుందా రమ్మంటుందా? మరి నేను తినొద్దా? తినాలి. ఎప్పుడు తినాలి మరి? ఇప్పుడే మమ్మీ పిలిచింది, కట్టి తిన్ను, మళ్ళీ చెప్పి తిన్ను మళ్ళీ. అయ్యో ఎంత కష్టపడుకుంటా చెప్తున్నావురా. నీది మమ్మీతో మాట్లాడొచ్చినాక తినాలనా? ఈ బన్నీగాడు ఉంచాడు రా, మీ అన్నయ్య తినేసాడు అన్ని. మరి తింటాడా? మనం దాచి పెడదాం, దాచి పెట్టుకోదాం. పా ఏదో దాచి పెడదాం.
పెడుతున్నా పనిగాడు ఏం చేస్తాడేమో, తింటాడో ఏందో. ఇప్పుడు మీ మమ్మీ పాలు ఏం తిన్నాడు పోదాం అంటే డ్రెస్ కుడితే ఇప్పుడు ఏం చూస్తుంది అంట, ఏం చూపిస్తుంది అంట నీకు మమ్మీ. నాకేం వద్దు మా అమ్మ పోయింది, నేను పోలేదు అన్ని తినేస్తా. అరే శివ, మనం మీ మమ్మీ దగ్గరికి పోయినామనుకో పనిగాడు పోలేదు ఇస్తుండేమో, మెల్లగా పోయి చూసొద్దామా. చూసినావారా ఇంకొకగాడు మంచం మీద లేదంటే కిచెన్ లో ఉండొచ్చు నాకు తెలిసి. సిగ్గు లేకుండా అమ్మకి ఉంచకుండా ఎన్ని తింటారా? ఏ ఫోన్ అనుకుంటుంటే అమ్మకి ఏమని తీసుకుపోరా, మనం దాచిపెట్టేద్దాం. ఎక్కడ పోయిండ్రా అన్నయ్య? బయట కుర్చీలో కూర్చుంది. ఇప్పుడు మనం నీది మమ్మీ దగ్గర పోదాం. నేనైతే పొడులు మంచిగా దాచిపెట్టేసిన బనియానికి దొరికాయి. మనం నీది మమ్మీ దగ్గర పోదాం. మమ్మీ ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇప్పుడు మా అమ్మ డ్రెస్ గురించి మాట్లాడారా గంట అవుతుంది. నేను ఎక్కడన్నా పోలో దూరం మరి తింటా. ఏమేమి నేను ఇంత అన్నం దోలన్నా దొరకలేదంటే ఎన్నో ఒక కాడ దాచిపెట్టింది. శివంచాన్ని ముంగట్నే దాచిపెట్టింది. శివంచాన్ని మాటలలో పెట్టించి ఆన్ని ఏడో దాచిపెట్టిందో అని అడుగుదాం. ఆడు చెప్తాడు, పక్క చెప్తాడు. మంచి ఐడియా, దిస్ ఇస్ కాల్డ్ బన్నీ. అన్నయ్య బన్నీ అన్నయ్య నీకు మాటలు చెప్తాడు. అట్లమ్మ పోలేలు ఏడ దాచిపెట్టింది, బక్షాలు ఏడ దాచిపెట్టింది అని అడుగుతాడు అన్నయ్య. నువ్వేం చెప్పాలి తెలుసా? నాకేం తెలియదు అన్నయ్య అని చెప్పాలి. నేను దాచిపెట్టిన ప్లేస్ చూసినావు కదా, అన్నయ్యకి చెప్పొద్దు. ఓకేనా? డన్. చెప్పొద్దు. బన్నీ అడుగుతాడు, వాడు కొండేశాలు వేస్తాడు. నాకేం తెలియదు అన్నయ్య అని చెప్పు. నేను మమ్మీతో మాట్లాడేసి వస్తా. ఓకేనా? శివ నీకు చాక్లెట్ ఇస్తుందా? అత్తమ్మ బాక్షాలు ఏడ దాచిపెట్టింది? నువ్వు నాకు చెప్తే అత్తని ముక్కు వస్తుందా? ఏం పోయదు అత్తమ్మ అట్లా అంటది. నేను నీకు పెద్ద చాక్లెట్ ఇస్తా, బాక్షాలు ఏడున్నాయో చెప్తే. చెప్పవా? అత్తమ్మ నిన్ను కొడుతుందా? నీకు చాక్లెట్ వద్దా? మళ్ళీ నాకు బాక్సాలు ఏడున్నాయో చెప్పు. అత్త ఏం కొట్టదు, అలా చెప్పింది నీతో. అత్తమ్మ నిలుస్తావా? వద్దు 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 వద్దు. అన్నయ్య నాకు చాక్లెట్ ఇయ్యాలా? ప్లీజా ఇయ్యాను. నాకు వేడినే చెప్తానే ఇస్తాను. బాక్స్ తెచ్చిదని చెప్పింది. శివ బాక్స్ ఏడా పెట్టింది? చెప్పకు, చూపిస్తా మళ్ళీ. సరే నేను నీ పేరేం చెప్పా, చూపెట్టు. అమ్మా ఇదేనా?
థ్యాంక్ యూ రా శివాంశి పెట్టినందుకు. అన్నయ్య థ్యాంక్ యూ అన్నయ్య. Yes, DJ. మళ్ళా అత్తొస్తుందా మన మూలకు పోయి కూర్చొని తిందాం. అమ్మో ఈడ ఈ శివగాడు లేడంటే మాటల బురి జైనికే బన్నిగాడు తొలకపోయి ఉంటాడు. తొలకపోయి పోలేలు తీసి ఉంటాడు. వీనితోటి ఇదే నెత్తి నొప్పి. నా డౌట్ నిజమేనా? ఇదంతా లేదు. అంతా మీద పెట్టింది ఎక్కడ దూరాడు ఉంటాడు. నేనే లేదు ఎక్కడ చుట్టుబాటు తీసుకొని పైకోనికే కిందికోనికే ఛాన్సే లేదు. ఎందుకంటే నేను పక్కనే మాట్లాడుతున్నా. ఇక్కడ మళ్ళీ ఏ మంచం కింద ఏ వాషింగ్ మిషన్ కింద దూరిందా పచ్చక్ పచ్చక్ అని పక్కన వస్తుంది అంటే ఇంట్లోనే చేరింది. బండిగా ఏడున్నావురా? పలకను కూడా వలుకుతలేడు. ఏంటో దొంగలాగా ఏదో మూల కూర్చొని తింటుంటాడు. నాకు తెలిసి మంచం కింద లేడు, వాషింగ్ మిషన్ కాడ లేదంటే ఆ మంచం వెనకాలనే ఉంది. ఏం చేస్తున్నావురా నువ్వు? మూల కూర్చొని తింటున్నావా? ఎవరు చూపించిరే నీకు? దొంగగా ఏదో శివగారు మంచోడు అని నమ్మితే ఎట్లా నవ్వుతున్నాడు చూడు. ఎవరు చూపించిరే టిఫిన్ బాక్స్ అన్నేకు? అదే చూపించినావా నువ్వు? నీ ముక్కు వస్తే ఒక్క పెడతా. ఇప్పటి నుంచి నీకు కూడా ఏమి ఇయ్యా. చేసిందంతా తినేదా నేను? మీరే తింటారా? అలా నవ్వుతావు. అత్త నిన్ను అంటే మన ఇద్దరం తిందామని అంటుండు. అవును సుతపోత రాని తినేదా? ఏమేస్తావు? ఆగ్రా శివ, నిన్ను ఏదో పోని పాపం అనుకుంటే ఇంట్లోకి వచ్చి ఇవన్నీ చెప్తున్నావా? ముందు నీ పని చేస్తే వాడు చక్కగా అవుతాడు. ఇవాళ నీ పని చేస్తారా ఇంకొకసారి నా భయం లేకుండా చేయకుండా? ఆ కాళ్ళు చేతులు కట్టేసి పాడేస్తే ఏంటో. మళ్ళీ నవ్వుతున్నావు కదా, బుద్ధి లేకుండా నీ పని ఎట్లా చేయాలనో అట్లా చేస్తాను చూడు. చెప్తావా ఇంకొకసారి అన్నయ్యకి ఏదన్నా? చెప్తావా ఇంకొకసారి వానికి ఏమన్నా? అమ్మా చెప్తావా అంటే కూడా సమాధానం ఇవ్వకుండా కూర్చున్నావు కదా. నిన్ను కాళ్ళు చేతులు కట్టేసి పాడేస్తేనే వింటావురా నువ్వు బన్నిగా నింబడుండి బన్నిగాని కంటే ఎక్కువ అవుతున్నావు. మీ ఇంట్లో ఉండమంటే ఉండకుండా మా ఇంట్లోకే వచ్చి వచ్చాను